అలాంటిది అధ్యక్ష ఇప్పటికి ఒక 500 కోట్లు పే చేశాం. ఏదైతే 4 సార్లు చెప్పాడు, ఇప్పుడు కూడా క్రెడిట్ చోరీ. నిన్న కూడా చూశాను నేను. నాకు నరవాళ్ళ ఏడవాళ్ళ నాకే అర్థం కావడం లేదు. ఎలాంటి వ్యక్తో, విచిత్రమైన వ్యక్తి. అక్కడ ఏం చేశారంటే అధ్యక్ష చెప్పుకోవచ్చు, చేసిన పని తప్పు లేదు. ఒకవేళ చేయకపోతే కరెక్ట్ చేసుకోవాలి. అక్కడ మీరు చూస్తే అధ్యక్ష మొత్తం కూడా ప్రాజెక్టులు ఇప్పుడే డీటెయిల్స్ అన్నీ రామారెడ్డి గారు చెప్పారు, నేను ముందుకెళ్ళను. అంత పనులు పెట్టుకొని మొత్తం కలిసి 2500 కోట్లు అయ్యే ప్రాజెక్ట్ని తొందరగా పోయి జాతికి అంకితం చేస్తున్నానని రిబ్బన్ కట్ చేసి వచ్చాడంటే నీళ్లు రాకుండా కుప్పంలో కూడా చేశాడు అధ్యక్ష. మా కుప్పంలో కూడా పోయి నీళ్ళన్నీ కూడా పెడుతుందని చేస్తే ఒక ట్యాంకర్లో తీసుకుపోయి సెట్టింగ్ చేస్తే ఆడ నుంచి బయట వస్తానే నీళ్లు ఎక్కిపోయినాయి అధ్యక్ష. అసలు నీళ్లు ఉంటాయి కదా అధ్యక్ష. ఇక్కడ పట్టిసీమను గురించి మాట్లాడినప్పుడు అన్నారు అధ్యక్ష, మీకు ఐడియా ఉంటుంది. పట్టిసీమ నేను తీసుకొస్తే ఇదెందుకు పట్టిసీమ అన్నారు. ఇప్పటికి అధ్యక్ష దగ్గర 12 ఏళ్ళు 12 ఏళ్ళు 100 టీఎంసీ నీళ్లు తీసుకొచ్చి ఇక్కడ కృష్ణా డెల్టాకి ఇచ్చి ఇక్కడ నీళ్లు ఆదా చేసి శ్రీశైలం ద్వారా రాయలసీమకి ఇచ్చాం కాబట్టి ఈరోజు రాయలసీమ రతనాలసీమగా తయారైంది. ఇప్పుడు మనం మాట్లాడే అభివృద్ధి అంతా కూడా మీరు చూస్తే ఈ 10 ఏళ్లలో ఈరోజు అన్ని ప్రాంతాల కంటే వెలుగు వచ్చింది. వెలుగొండ మళ్ళీ హామీ ఇస్తున్నా, 14 వారాలు వారం రిపోర్ట్ ఇమ్మన్నా. ఆర్థిక ఇబ్బందులున్నాయి, ఏ ఇబ్బందులున్నా సరే మళ్ళీ మార్కాపురం జిల్లా, ఒంగోలు జిల్లాను సస్యశ్యామలం చేసే బాధ్యత ఈ ప్రభుత్వం తీసుకుంటాం అధ్యక్ష. సేమ్ థింగ్ అధ్యక్ష ఉత్తరాంధ్రలో మీరు చూస్తే అధ్యక్ష 5 ఏళ్ళు పూర్తిగా నిర్లక్ష్యం చేశారు. ఏ ప్రాజెక్టు పైన కూడా ఇక్కడ చూసినప్పుడు BRR వంశధార ప్రాజెక్ట్ స్టేజ్ 2 ఫేజ్ 2, సర్దార్ గౌతలచ్చన్న తోటపల్లి బ్యారేజ్, తారకరాబాద్ తీర్సాగర్. ఎప్పుడో నేను 30 ఏళ్ల మునుపు నేను కొత్తల్లో అప్పుడు అశోక్ గజపతిరాజు గారు ఉండేవారు, ఎవ్రీడే అడిగేవాడు. అదే మరి అక్కడ నారాయణ స్వామి నాయుడు ఎమ్మెల్యే అప్పట్లో, మీరు ఏమన్నా చేయండి సార్, మాకు ఇది ఫౌండేషన్ ఏమంటే నీళ్లు రావు కదా, ఎట్లా అంటే లేదు సార్ వచ్చినప్పుడు చూద్దామంటే అప్పుడు వేసాం అధ్యక్ష. అది ఇప్పుడు కూడా పూర్తి కాలేదు. అదే మరి మహేంద్ర తనయ్య నదిపై ఆఫ్షోర్ రిజర్వాయర్, హీర మండలం లిఫ్ట్ ఇరిగేషన్ పథకం, హై లెవెల్ కెనాల్ ద్వారా వంశధార మరియు నాగావళి అనుసంధానం, మద్దువలస రిజర్వాయర్ ప్రాజెక్ట్ 2 స్టేజ్ 2, VKMN జంజావతి రిజర్వాయర్ ప్రాజెక్ట్, నాగావళి మరియు చంపావతి, గజపతి నగరం బ్రాంచ్ కెనాల్, జంజావతి ప్రాజెక్ట్. ఈ 11 ప్రాజెక్టులకు అధ్యక్ష 2000 కోట్లు అవుతాయి. ఇది ఖర్చు పెట్టి ఇది పూర్తి చేసే బాధ్యత ఈ ప్రభుత్వం ఈ టర్మ్లో తీసుకుంటా 2 ఏళ్ళు పరిధి పెట్టుకొని పూర్తి చేస్తాం అధ్యక్ష. ఇవి కాకుండా అధ్యక్ష పోలవరం ఒకసారి ఎమ్మెల్యేలు తీసుకొని మీరు వెళ్ళాలి అధ్యక్ష. మళ్ళీ ఇలాంటి అవకాశం రాదు. మీ ఆధ్వర్యంలో వెళ్ళి ఒకసారి చూపించండి అవ్వాలి ఎమ్మెల్యేస్కి. ఎందుకంటే అధ్యక్ష ఇంత పెద్ద ప్రాజెక్ట్ సమీపంలో రాబోయే రోజుల్లో భారతదేశంలో ఎక్కడ కట్టే అవకాశం లేదు. అతి పెద్ద ప్రాజెక్ట్ ఇది. అలాంటి ప్రాజెక్ట్ అధ్యక్ష ఈ హౌస్లో కానీ బయట కానీ ప్రతి వారం సోమవారం వస్తే నేను పోలవరం చేసి ఒక పట్టుదలగా చేసి 73% పూర్తి చేసాం అధ్యక్ష. నేను చాలాసార్లు చెప్పాను, నాకు కమిట్మెంట్ ఉంది. ఆ రోజు 7 మండలాలు తెలంగాణకు ఇచ్చిన మండలాలు ఇక్కడ రాకపోతే అది పూర్తి కాదని గట్టిగా ఫైట్ చేస్తే ఆనాడు సేమ్ ఎన్డీఏ గవర్నమెంట్ అధ్యక్ష మోడీ గారి నాయకత్వంలో ఆ 7 మండలాలు ఇచ్చారు. ఇచ్చి ఆ ప్రాజెక్టు ముందు తీసుకుపోగలిగాం. ఆ గౌరవంతోనే ఇప్పుడు కూడా పోలవరం జిల్లాను చేశానంటే
అక్కడుండే బాధితులపైన నాకుండే గౌరవం అని చెప్పి కూడా మరొకసారి మీకు విజ్ఞప్తి చేస్తున్నాను దేశం. అలాంటి బ్రహ్మాండమైన ప్రాజెక్ట్ని అన్ని విషయాలు చెప్పారు. నేను